पिता पुत्र पवित्र आत्म नाममुना నీ రెక్కల నీడలో నీ కౌగిటిలో కను పాపల కాచితివే నీ కృపకై నీవు చూపిన కరుణకై స్తోత్రము స్తోత్రము నా ప్రభువా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక వారంలో దేవుడు మనలందరినీ ప్రవేశపెట్టాడు. ఈ దినము సాయంత్రం నుండి ప్రారంభమయ్యే తెలుగువాడ కానీ దేవుడు ఆశీర్వదించమని, వస్తున్నటువంటి ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ దీవించమని, ఈ వారమంతటికి సరిపోయే దీవెనలు ప్రజలకు దేవుడు పంచిపెట్టడానికి ఇక్కడికి ఉన్నటువంటి దైవజనులందరినీ బహుగా దేవుడు వాడుకోవాలని ఈ దినమున ఈ యొక్క పరిశుద్ధమైన గడియలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తే బిడ్డల యొక్క ఉద్దేశములతో ఈరోజు మరి ముఖ్యంగా తెలుగు వడకంలో ప్రారంభమవుతున్నటువంటి ఈ వడకంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను వాక్య పరిచర్య చేసినటువంటి అందరినీ తన ఆధీనంలో ఉంచుకొని క్యాంపస్ మొత్తం దైవ సన్నిధిలో నింపబడి దేవుని యొక్క బిడ్డలు అన్ని అనుగ్రహములు పొందేటట్టు ప్రత్యేకంగా ఈ కరుణ జపమాలలు ప్రార్థిస్తుండగా ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్న వారు జ్యోతి కుటుంబ సఖ్యత, యుద్ధాలు ఆగిపోయి ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొన్నట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే బైబిల్ హై స్కూల్ అచ్చంపేటలో 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులందరి మంచి ఆరోగ్యం, పరిశుద్ధాత్మ జ్ఞానవరములు ఆ బిడ్డపై దేవుని కురిపించబడినట్లుగా, పరీక్ష సమయంలో ప్రభు తోడుగా ఉండి నడిపించినట్లుగా మంచి ఉత్తీర్ణత కొరకు, అలాగే సైదేశ్వరరావు మరియు అప్రోజా పరీక్షలు మంచిగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని ఇలా పంచుతున్నారు. నా పేరు మేరీ, నాకు నిమోనియా ఉండడం వలన వారు నాకు బ్రోంకోస్కోప్ టెస్ట్ చేయాలని చెప్పారు. 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు ఒకరికి బయాప్సీ టెస్ట్ నార్మల్ వస్తుంది అని చెప్పారు. అది నేను అని నా కొరకై నేను కొన్నాను. ఆ మరుసటి రోజు నా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చాయి. దేవునికి స్తోత్రం అంటూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు ఇక్కడ మరియు బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న భక్తులందరూ ఉన్నప్పుడు అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. మరి ముఖ్యంగా మనమందరం కూడా ప్రత్యేకంగా ఈ రోజులలో మంచి వాతావరణం, ఈ ఎండలు ఇవన్నిటి మధ్యలో ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయిన సంవత్సరం ప్రార్థించినప్పుడు మంచి వాతావరణం దేవుడు ఇచ్చాడు. అలాగే ఈ రోజులలో కూడా మనం అలా ప్రార్థిస్తాం. అందరూ ప్రార్థిస్తే దేవుడు అందరికీ అనుకూలమైన వాతావరణం దయచేసి దీవించమని కూడా భక్తితో ఈరోజు ఈ కరుణ జపమాలను ప్రారంభిస్తాం. కారుణ్య జపమాలలో భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తొరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తొరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తొరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందులో నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంతో ప్రార్థిస్తాం. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు
పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అపోస్తలుల చర్యలు 7వ అధ్యాయం 10వ వచనంలో దేవుడే యోసేపునకు తోడై ఉండి కష్టములన్నిటి నుండి అతనిని కంటి రెప్పల వలె కాపాడెనని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ద లార్డ్ సెట్ జోసెఫ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద ట్రబుల్ దట్ హీ వెంట్ త్రూ అండ్ హీ గార్డెడ్ హిమ్ as the apple of his eye. Acts 7:10. అలాగే 117వ కీర్తన 12వ వచనంలో ప్రభు నాకు చేసిన ఉపకారములకు గాను అతనికి ఏమి అర్పింపగలను? అర్పణలో గొప్ప అర్పణ స్తుతి అర్పణ. దానిని ఈరోజు పాటగా పాడబోతున్నాం. Psalm 117:12 we hear, for all the favor that I received from God, what shall I offer to God? మొదటి గుర్తులో ఇంతవరకు ఎబినేజరై ప్రభు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎన్ని ప్రోగ్రాం బయట ఇక్కడ 3 గంటల ప్రార్థనలు, అలాగే నా జీవితంలో అయితే ఇంతవరకు దేవుడు ఎన్నో మేలులు చేశాడు. మీకు కూడా అనేక మేలులు చేశాడు. ఏమి ఇవ్వగలము ప్రభా నీ కరుణకై, నీ కృపకై ఎలా తీర్చగలరం ప్రభా నీ రుణం అని భక్తునితో పాడబోతున్నాం. ఎస్, ద లార్డ్ హ్యాస్ డన్ సో మచ్ ఫర్ అస్, దస్ ఫార్ ద లార్డ్ హ్యాస్ లెడ్ అస్. దానికి పేరే ఎబినేజర్. 1 Samuel 7:12, 1 Samuel 7:12ను ఇంతవరకు చేసిన దేవునికి మేలులకు స్తోత్ర బలిగా పాడుదాం. నీ రెక్కల నీడలో ఎల్లవేళల నన్ను కాచినను దేవా. నీ రెక్కల నీడలో ఎల్లవేళల నన్ను కాచినను దేవా. నీ కౌగిటిలో దాచితివి, కనురెప్పల కాచితివి. నీ కౌగిటిలో దాచితివి, కనుపాపల కాచితివి. నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా. నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా. ఎబినేజర్ ఇంతవరకు కాచావే, ఎన్నో మేళ్లను మాకు చేసావే. ఎబినేజర్ ఇంతవరకు కాచావే, ఎన్నో మేళ్లను మాకు చేసావే. ఏమివ్వగలను నీ కరుణకై, ఎలా తీర్చగలను నీ రుణము. ఏమివ్వగలను నీ కరుణకై, ఎలా తీర్చగలను నీ రుణము. నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు మన పునీతురాలు ఫస్తినమ్మతో మాట్లాడిన మాటలు ఒకటి, రండి నా పాపాత్ములందరినీ తీసుకొచ్చి నా ప్రేమ సాగరంలో వాళ్ళు మునిగి వాళ్ళు కడగబడినట్టు తీసుకురండి అని తీసుకురండని మళ్ళీ మళ్ళీ పలికి ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్న టైం ఇది. కరుణ చెప్పమాల, కరుణ ప్రవగించే టైం. దిస్ ఈస్ ద టైమ్ జీసస్ సెడ్, at this moment of grace and mercy, let them be immersed in my mercy. That's what we are trying to do every day 3 o'clock. అలాగే పాప భారము ఇవన్నిటినీ దేవుడు క్షమించి మంచు వలె కరుగ చేస్తాడని వాక్యంలో మనం వింటున్నాం. మీ పాపములని సింధూరము వలె ఎర్రగా ఉన్నను, మంచు వలె తెల్లగా నడుగునని యెషయా 1వ అధ్యాయం 18వ వచనంలో మనం వింటున్నాం. The Lord's word says, even if your sin is like a crimson and I will make it like a snow. That's what the Lord is telling us in Isaiah 1:18. నీవు ఇక్కట్లలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను జ్ఞప్తి తెచ్చుకొనును. ఎండమేడికి మీకు మంచు వలె నీ పాపములెల్లా కరిగిపోవును. All your sins will be melting away in the presence of God. సిరాక్ 3:15. అదే టైం ఈ 40 రోజులు భక్తితో పాడదాం. పాప భారములన్నీయు నీవు క్షమించక మంచు వలె కరిగేను. నన్ను కరుణా సాగరంలో ముంచావే, మంచు కన్న తెల్లగా మార్చావే. నీ రెక్కల నీడలో ఎల్లవేళలా నన్ను కాచిన ఓ దేవా. పాప భారము అన్ని భారములను ప్రభు పాదములు దించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన బలహీనత యందు తన బలమును ఇచ్చి కృపతో నింపి పరిపూర్ణం చేసే దేవుడు ప్రభు అని 2 కొరింథీ 12:9 మనం వింటున్నాం. 2 Corinthians chapter 12 verse 9 we hear how God will supply his grace and he will remove all our weakness. అలాగే బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె ఉన్నటువంటి జనసగమనం చూచి కరుణామయిని కడిపి తరుగుకొని పోయి ఎన్ని మైల్స్ ఒక్కరోజులోనే కవర్ చేశాడంటే ఆ మ్యాప్ మీరు చూస్తే షాక్ అయిపోతారు నడుచుకుంటూ. అలాంటి దేవుడు మన దేవుడని పాడబోతున్నాం. ద లార్డ్ హ్యాడ్ వాక్డ్ అండ్ వాక్డ్ అండ్ వాక్డ్ బికాస్ సో మెనీ పీపుల్ వర్ లైక్ షీప్ వితౌట్ ద షెపర్డ్ అండ్ హీ వెంట్ అరౌండ్ హెల్పింగ్ దమ్. మాథ్యూ 9:36. ఇప్పుడు కూడా మీరు నిస్సహాయ స్థితిలో ఏడుస్తున్నారా? దేవుడు పరిగెడి వస్తాడు. ఈ పాట పాడినప్పుడు మీ దగ్గరికి దర్శనం చూసుకుంటూ పాడండి. నిస్సహాయ స్థితిలోనే ఏడ్వగా నీవు సహాయం చేయ పరిగెడి వచ్చావే. నిస్సహాయ స్థితిలోనే ఏడ్వగా నీవు సహాయం చేయ పరిగెడి వచ్చావే. నా కృప చాలని పలికి ఎడబాయని కృపతో నడతావే. నా కృప చాలని పలికి ఎడబాయని కృపతో నడిపావే. నీ రెక్కల నీడలు ఎల్లవేళల నన్ను కాచిన ఓ ప్రభువా. మీరు ఏ స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నారో అవన్నిటిని తలంచి భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎన్నో నెలల ముందు ఎవరో ఏదో ఒక పేపర్ కాలిపోయింది, లేకపోతే ఆ పేపర్ పోగొట్టుకున్నారు, అది గవర్నమెంట్ నుంచి రావాల్సినది. కానీ ఇప్పుడు దేవుడు దాన్ని మీకు దయచేస్తున్నాడని చెప్పగా 2022 నుంచి తన జీవితంలో వీసా మరి ట్రాన్స్ఫర్ ఆ విషయంలో పేపర్ కోసం గవర్నమెంట్లో అప్లై చేసిన రానటువంటిది
చెప్పిన కొన్ని ఒక్క రోజున అనుకుంటున్నాను, ఇప్పుడు చెప్తారు వాళ్ళు, మీతో పంచుకుంటారు. 2022 నుంచి 2026 వరకు వెయిట్ చేసి చెప్పిన ఒక రోజులోనే దేవుడు వారికి ప్రసారించాడని సాక్ష్యాన్ని ఇప్పుడు మనం విందాం. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో వినబడి బయట దేశంలో ఉన్నవారికి దేవుడు ఆశీర్వాదం దయచేయమని భక్తితో ప్రార్థించుకుంటూ ఈ సాక్ష్యాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు సుధీర్. ఐ లివ్ ఇన్ ప్యారిస్. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను. నేను 2022లో నాకు వర్క్ వీసా వచ్చిందండి. 2022 నుంచి 2026 మార్చ్ దాకా. అండ్ ఐఎమ్ ఆన్ వర్క్ వీసా కరెంట్లీ వర్కింగ్ హియర్. నాకు 2022లో నేను ఒక చేంజ్ ఆఫ్ అడ్రస్ అనే ప్రాసెస్ చేయాల్సి వచ్చింది నా వీసా ఫైల్లో. ఆ ప్రాసెస్ చేసేటప్పుడు నేను అప్లై చేసిన వీసా ఆఫీస్ వాళ్ళు దే హ్యావ్ అప్రూవ్డ్ ఇట్. బట్ వాళ్ళు ఏంటంటే నాకు కొత్త వీసా పంపివ్వలేదు విత్ అడ్రస్ చేంజ్. పంపించకపోవడం వల్ల వాళ్ళు చేసిన ఈ మిస్టేక్ వల్ల అది నాది అకౌంట్ బ్లాక్ అయిపోయింది, నా వీసా అకౌంట్ బ్లాక్ అయిపోయింది. దానివల్ల ఇప్పుడు నేను 2026లో వీసా రెన్యువల్ చేసుకోవడానికి ఆన్ 30th of March నేను వీసా ఆఫీస్కి వెళ్ళాను. నా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాక ఆ ఫ్రెంచ్ ఆఫీసర్ చూశారు. దే వర్ ఓకే విత్ ఆల్ ద డాక్యుమెంట్స్. వాళ్ళ వెబ్సైట్ పోర్టల్లో నా ఇన్ఫర్మేషన్ మొత్తం అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళ సిస్టంలో. ఆ చేసే ప్రాసెస్లో సిస్టమ్ వాజ్ నాట్ యాక్సెప్టింగ్. వాళ్ళకి బ్లాక్డ్ అని చూపిస్తుంది. దే వర్ ట్రైయింగ్ ఫర్ ఆల్మోస్ట్ 1 hour. వాళ్ళు ఏం చేశారంటే నా ఫైల్ తీసుకొని మేము ఇంటర్నల్ గా చెక్ చేసి విల్ కమ్ బ్యాక్ టు యూ అని చెప్పారు. కాకపోతే యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే 2022లో నాకు ఎప్పుడైతే నేను అడ్రస్ చేంజ్ ఆఫ్ దాని గురించి రిక్వెస్ట్ పెట్టానో ఆ అప్రూవల్ ఇచ్చారు, కానీ వాళ్ళు అది కరెక్ట్ గా అప్డేట్ చేయకపోవడం వల్ల ఇంటర్నల్ గా నా అకౌంట్ బ్లాక్డ్ అని చూపిస్తుంది. అండ్ నేను 2024 జూలై నుంచి వాళ్ళకి కంటిన్యూస్ గా మెయిల్స్ పెడుతున్నాను. నేను అప్పుడే నోటీస్ చేశాను ఈ ఎర్రర్ నా వెబ్సైట్ లో. నేను hundreds of thousands of మెయిల్స్ పంపించాను 2024 జూలై నుంచి until today, but they never responded. They were ignoring my emails, but I was keep on praying. ఇవాళ కాకపోయినా ఏదైనా ఒక రోజు వాళ్ళు రెస్పాండ్ అవుతారని. అండ్ 2025 అక్టోబర్ దాకా నేను చేసి I was very tired of following up. Then Defenders of Rights అనే ఫ్రెంచ్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఆఫీస్కి నేను నా ఇష్యూని ఎస్కలేట్ చేశాను. దెన్ దే స్టార్టెడ్ ఇంటర్ఫియరింగ్ విత్ మై ఇష్యూ విత్ వీసా ఆఫీస్. ఇన్ 2025 December 17th వాళ్ళు నాకు మెయిల్ పెట్టారు, ఈ ప్రాసెస్ మేము ఫాలో అవుతున్నాము, విల్ కమ్ బ్యాక్ టు యూ అని. దెన్ ఐ థాట్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఇంటర్నల్లీ అండ్ సార్ట్ దిస్ అవుట్. కాకపోతే నేను 30th నాడు, January 30th ఫ్రైడే నాడు నేను మార్నింగ్ 9:30కి ఫ్రెంచ్ టైమింగ్ లో నేను వీసా ఆఫీస్కి వెళ్ళాను. నా డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను, అది బ్లాక్డ్ అని చెప్పారు. దెన్ ఐ వాజ్ కమింగ్ బ్యాక్ హోమ్. ఐ డోంట్ నో వాట్ టు డూ. I was just praying, asking God to show me a way, a direction to get solved of this issue. So ఇంటికి వచ్చాను. వచ్చాక I started listening to Divine Mercy prayer, which is around 11 a.m. of French time. And by 12 o'clock, I finished listening to the Divine Mercy prayer, which I do regularly with Nathaniel team online. అదే టైంలో ఫాదర్ ఒక ప్రవచనం చెప్పారండి. ఎవరో ఒక వ్యక్తి కాలిపోయిన పేపర్ కనబడుతుంది, ఒక డాక్యుమెంట్ మిస్ అయింది, అది గవర్నమెంట్ నుంచి వస్తుంది అని ఒక ప్రాఫెసీ చెప్పారు. దెన్ ఐ ఫెల్ట్ మేబీ ఇట్స్ ఫర్ మీ అని నేను దాన్ని క్లెయిమ్ చేశాను. ఐ బిలీవ్డ్ ఇట్, ఐ హోప్డ్ ఇట్ అండ్ ఐ క్లెయిమ్డ్ ఇట్. నేను క్లెయిమ్ చేయడం ద్వారా ఎప్పుడైతే డివైన్ మర్సీ ప్రేయర్ 12 o'clock ఫ్రెంచ్ టైమింగ్స్ లో అయిపోయిందో 12:37కి నాకు మెయిల్ వచ్చిందండి. డిఫెండర్స్ ఆఫ్ రైట్స్ ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి మెయిల్ వచ్చింది. దే సెండ్ అన్ ఈమెయిల్ టెలింగ్ దట్ యువర్ ఇష్యూ ఈజ్ ఆల్మోస్ట్ సార్టెడ్ అవుట్. నీ కొత్త కార్డు ప్రింట్ అవుతుంది, నీ పెండింగ్ కార్డ్ ఏదైతే ఉందో 2022లో అది ప్రింట్ అవుతుంది. అది వీసా ఆఫీస్ వాళ్ళు ఇంటర్నల్ గా
ఎర్రర్ చేశారు, దానివల్ల ఐ కుడెంట్ గెట్ ఇట్. బికాస్ ఆఫ్ దట్ ఇది బ్లాక్ అయింది. ఇప్పుడు నీ కొత్త కార్డ్ ప్రింట్ అవుతుంది. యూ విల్ రిసీవ్ అ న్యూ SMS సూన్ అండ్ యూ కెన్ గో అండ్ కలెక్ట్ దట్ కార్డ్. సో వన్స్ యూ కలెక్ట్ దట్ కార్డ్, యువర్ న్యూ కార్డ్ విల్ బి ఆటోమేటిక్లీ యాక్టివేటెడ్ where you get the new visa for the next 10 years. So this was a great miracle I felt, because I know it was in my heart. Prayer chestunnanu. I was praying, asking God. But when Father told this, I was totally shocked. And I was surprised to know that how God can do miracles in our life if we believe. And this miracle in my life had happened only because of Divine Mercy Chaplet, that too with Muttangi team, since I am following it every day, praying together. Of course, sometimes it's different timings, but still, I try to do it every day without missing. So I would like to thank Father Cyril and his whole team for this dedicated Divine Mercy prayer consistently every day, making us to involve and make sure that we believe that God can do miracles in our life, and keeping us to hope for the future through God's hand in our daily life. Thank you once again, dear Father, and all the team for this miracle. ఇది నా సెకండ్ టెస్టిమనీ అండి. నా ఫస్ట్ టెస్టిమనీ నేను 2021 ఆగస్ట్లో ఇచ్చాను. అప్పుడు కూడా నాకు ఇదే వీసా ఇష్యూ ఉండే. అప్పుడు ఫ్రెంచ్ గవర్నమెంట్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉండే. దట్ వాజ్ మై ఫస్ట్ వీసా టైంలో. అప్పుడు కూడా ఫాదర్ ఇలా టెస్టిమనీ ఇచ్చారు, ఫాదర్ ఇలానే ప్రొఫెసర్ చేశారు. దెన్ ఐ గివ్ సేమ్ టెస్టిమనీ అండ్ దిస్ ఇస్ మై సెకండ్ టెస్టిమనీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ సాక్ష్యం ద్వారా మనలను దేవుడు బలపరిచాడు. అలాగే ఇక్కడ బయట ఉన్నటువంటి దేశంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు దీవించమని ప్రార్థించుకుందాం. ఇక 4వ గుర్తులో మనము ఇలా పాడబోతున్నాం. దానికి ముందు ప్రార్థన చేయబోతున్నాం. ఆ ప్రార్థన ఏంటంటే, ఆపత్కాలమున అతడు తన మందిరమున దాచి ఉంచి తన దేవాలయమున నన్ను సురక్షితముగా ఉంచును. When we are in trouble, it is the temple of the Lord that used to protect people. శ్రీలంకలో కూడా నేను వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ మొత్తం బాంబ్స్ అట్టి వేస్తుంటే ప్రజలందరూ పరిగిడి దేవాలయం లోపలికి వెళితే దేవాలయంలో అటాక్ చేయకూడదని వార్ రూల్ అప్పుడు ఉండేది. తర్వాత అది కూడా ప్రజలు పట్టించుకోకుండా ఆ చర్చ్ను కూడా అటాక్ చేశారు. చర్చ్ మొత్తం చూస్తే ఆ జాఫ్నా అనే స్థలం ఉంది, మొత్తం బాంబ్స్ అట్లా మార్కెట్లో ఉండేది, రాళ్ళు పడినట్టు ఉంటుంది. కానీ ప్రజలను దేవుడు మందిరములో దాచి కాపాడాడు. అందువలన ఈరోజు కూడా మనము అట్లాంటి పాట పాడటానికి ముందు, ఈ గుర్తులో చెప్పటానికి ముందు ఈ ప్రార్థన చేస్తాం. దేవా, ఇప్పుడు కూడా యుద్ధ వాతావరణంలో ప్రజలు ఉన్నారు. ఈ దేవాలయం నుండి వెలువడే ఈ ప్రార్థన ఒక దుప్పటి వలె ప్రజలను కప్పి ఉంచునుగాక. వారందరినీ ప్రభా శాంతికరమైన జలములకు నడిపించుము తండ్రి. ఈ ప్రభా దేశ నాయకులు మనసును మార్చమని ప్రార్థన చేస్తున్నాం. వి ప్రే ఫర్ దట్ countries leaders to have a change of mind, change of heart, so that peace may prevail. భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును ఈ రోజు నుండి ప్రారంభమయ్యే తెలుగు వడకాలలో పాల్గొంటున్న అందరినీ అన్ని కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషంగాను, మరణంలో నమ్మకముగాను
నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ఇప్పుడే మనం చెప్పాం దేవాలయమున ఆయన సురక్షితముగా ఉంచునని. కీర్తన 27:5. అలాగే సకల రోగముల నుండి దేవుడు కాపాడునని ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం చెప్తుంది. ఒకవైపు సంరక్షణ, ఇంకొక వైపు ఆయురారోగ్యం కలిగిస్తాడని ఈ రెండు మాటలు చెప్తున్నాయి. Psalm 27:5 and Deuteronomy 7:15. We hear God will hide us in the shelter of his temple, and secondly he will remove every sickness from our body. Deuteronomy 7:15. దీనినే పాటగా పాడి దేవుని స్తుతించి ఆయన రెక్కల క్రింద వచ్చే ప్రార్థనకు పేరే కరుణ జపమాల. ప్రార్థిస్తాం. ఆపత్కాలంలో ఆశ్రయమిచ్చావే, అంటూ వ్యాధులతో దాచి ఉంచి కాచావే. ఆపత్కాలంలో ఆశ్రయమిచ్చావే, అడ్డు వ్యాధులలో దాచి ఉంచి కాచావే. ఆరోగ్యం నీవిచ్చిన వరమే, ఆయుష్కాలము నీవిచ్చిన దానమే. ఆరోగ్యం నీవిచ్చిన వరమే, ఆయుష్కాలము నీవిచ్చిన దానమే. నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రము నా ప్రభువా. అందరికి ఆయురారోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పొడిగించి అందరి ఇండ్లలో మేలులు జరిగేటట్టు 40 రోజులు దేవుడు సహాయం చేయమని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. అందరి చేతులెత్తి ఈరోజు కూడా మరొకసారి 5వ గుర్తులో మన విన్నపాలన్నింటినీ దేవునికి అర్పించి భక్తితో మనం ప్రార్థన చేద్దాం. లెట్ us pray for all the intentions that you are praying every day. 40 రోజులు కంటిన్యూస్గా ఎడతెగక మీ విన్నపాలు అర్పించండి అని చెప్పగా దేవుడు ఎట్లా కాదంటాడు, అవునుగా కానీ చెప్తాడు. అందువలన దేవుని వైపు చూస్తూ, కిరణాల వైపు చూస్తూ, సెలవు వైపు చూస్తూ, హృదయం వైపు చూస్తూ, దేవుని యొక్క కరుణా వైపు చూస్తూ భక్తితో ప్రార్థిస్తాం. దయగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా శిరస్సు నుండి అరికాళ్ళ వరకు ప్రభా, అది ఆంతరికంగా కలిగినటువంటి వేదనలైనా, దుఃఖములైన, బాధలైనా, గాయములైన, వ్యాధులైన, అప్పు సమస్యలైనా ప్రభా, మరి సంతాన భాగ్యం లేకుండా అన్నటువంటి వేదనైనా, అప్పు సమస్యలతో కూడినటువంటి జీవితంతో ఇల్లు లేని పరిస్థితులైనా ప్రభా, వీసా విషయంలో, పిఆర్ విషయంలో పిల్లలకి ఏం కాబోతుందో అని భయం ఆందోళనతో ఉన్నటువంటి కుటుంబాలైనా అందరికీ ప్రభా ఈ సమయంలో నీ రెక్కల క్రింద అని పాట పాడుతున్నాం.
ప్రభు అందరికి మేలులు అద్భుత కార్యములు జరుగునుగా. Amen. Thank you, Lord, for all the intentions with which we have come. And every day, 40 days, and on the 5th decade, we pray that we may be blessed, Lord. May they come under the wings and protection of yours. May there be healings and miracles and deliverance and healings and miracles that cannot be, Lord, comprehended. Astonishing miracles. In Jesus' name we pray. Amen. భక్తితో ఇక్కడ మరియు బయట కూడా ప్రోగ్రాం జరుగుతున్నాయి. ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, ఆ స్థలంలో దైవ రాజ్యం రావాలని భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నీ కారుణ్యం మా కుటుంబాలపై ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి ప్రభువా. నీ కారుణ్యం మా కుటుంబంపై ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి ప్రభువా. కరుణగల తండ్రి యొక్క దీవెనలు నేడు మా మీద కురియాలి ప్రభువా. కరుణగల తండ్రి యొక్క దీవెనలు నేడు మా మీద కురియాలి ప్రభువా. சிறகுகள் நிழலில் என்னாலும் என்னை காத்திடு என் நிறைவா. சிறகுகள் நிழலில் என்னாலும் என்னை காத்திடு என் நிறைவா. నీ కౌగిటిలో దాచితివి, కనుపాపల కాచితివి, కన్మణి పోల్ కాతీరయ్యా, కన్మణి పోల్ కాతీరయ్యా. నీవు చూపిన కరుణకై కృపకై నీకే స్తోత్రం నా ప్రభువా. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ దినం నుండి తెలుగోడ కాలంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ దినం నుండి తెలుగొడకంలో పూజలు అర్పించే ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో చిన్నపిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండి రెక్కల క్రింద వారి మీద దయగా ఉండి ప్రార్థిస్తున్న అందరి ప్రార్థన మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో పాల్గొంటున్నటువంటి వ్యాధిగ్రస్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో పాల్గొంటున్న వారి ఆంతరంగిక గాయముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షాదిలువ ధరించి అద్భుతం కోసం ఇచ్చిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము వెళ్ళిన స్థలములలో ప్రార్థన విన్నపాలు రాసిచ్చిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఇక్కడ ఈ యొక్క కరుణ జపమాల స్పాన్సర్ చేసిన బిడ్డల విన్నపాల మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రభు యొక్క దీవెనలు పరలోకం నుండి దిగి వస్తున్న పరిశుద్ధ గడియలో దీవెనలకై అర్థిస్తూ ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఈరోజు పాడిన పాఠానుసారం
తన రెక్కల క్రింద భద్రంగా కనురెప్పలవలె కాచి కాపాడి అద్భుతాలు చేసి మీ దుఃఖమును సంతోషంగా మార్చి దీవించునుగాక. May the blessing and protective wings of God protect us in the name of the Father and of the Son and of the Holy Spirit and perform miracle. Make your testimony, make your sorrow into joy. In Jesus' name we pray. నీ రెక్కల నీడలో నీ కౌగిటిలో కను పాపలా ఇంతవరకు కాచితివే, ఇంకా కాచే దైవమా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. God bless you.